హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కండిషన్ స్టేట్మెంట్స్లోని ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో అసలు స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇఫ్ కండిషన్ హోల్డ్ చేసుకుంటుంది, ఆ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది, ఆ కండిషన్ కనుక ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. ఎల్స్ ఇఫ్లోకి వచ్చి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రూ అయితే కనుక ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఏ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లాస్ట్కి ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. సో అదేవిధంగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్ లాగే సేమ్ స్విచ్ స్టేట్మెంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్విచ్ అంటే ఏంటో చూద్దాం. స్విచ్ అనేది సేమ్ ఇఫ్ లాగే ఇది కూడా ఒక రిజర్వ్ వర్డ్ అనమాట, అంటే కాన్స్టెంట్. ఇది ప్రీ డిఫైన్డ్ వర్డ్, దీన్ని మనం మార్చేదాకా లేదనమాట. ఒక రిజర్వ్ వర్డ్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం వాడాలి. సో స్విచ్ సేమ్ కండిషన్స్ ఓపెన్ చేస్తున్నట్టే బ్రేసెస్ ఓపెన్ చేసి పారాంథసిస్ ఓపెన్ చేసి వేరియబుల్ స్లాష్ ఎక్స్ప్రెషన్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు లేదా వేరియబుల్ అయినా ఇవ్వచ్చు అనమాట. మనం కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ లాగే ఇది కూడా కండిషనే. సో వేరియబుల్ అయినా ఇవ్వచ్చు లేదా ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు. సో వేరియబుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ మనం బ్లాక్ ఆఫ్ కోడ్స్ చూసాం. సో అక్కడ బ్లాక్స్ ఓపెన్ చేసాం. సో కానీ ఇక్కడ స్విచ్కి వచ్చేపాటికి ఏంటంటే బ్లాక్స్ ఉండవు అనమాట, డైరెక్ట్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ కేసెస్లో ఉంటుంది అనమాట. అక్కడ బ్లాక్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, బ్లాక్ ఎక్కడ ఓపెన్ చేసాం ఎక్కడ క్లోజ్ చేసాం అనేది. సో స్విచ్లో అలాంటి కన్ఫ్యూషన్ ఉండదు అనమాట. సో సింపుల్గా ఎటువంటి బ్లాక్స్ ఉండవు. ఓన్లీ స్విచ్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ చేసినప్పుడు మాత్రమే బ్లాక్స్ ఉంటాయి, కానీ మధ్యలో ఎక్కడా బ్లాక్స్ అనేవి మీకు కనపడవు. సో ఇందులో ఏంటంటే కేసెస్. సో కేసుల ద్వారా మాత్రమే స్విచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో కేస్ 1 ఇది. సో కేస్ వాల్యూ ఇక్కడ మనం ఒక వాల్యూ ఇస్తాం అనమాట. వాల్యూ అంటే మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. దాని ప్రోగ్రామ్లో చూద్దాం ఇప్పుడు ఎలా ఇస్తామంటే అనేది కేస్ వాల్యూ 1 ఇది ఫస్ట్ ఇది అనమాట. అక్కడ మనం ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్లో ఫస్ట్ కండిషన్ ఎలా చెక్ చేస్తాం, అలాగే ఇది ఫస్ట్ ఇది అనమాట. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వచ్చి సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇక్కడ కేస్ వాల్యూ 2. సో సేమ్ అనమాట, దానికి దీనికి తేడా. కానీ దానికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, బ్లాక్ ఎక్కడ ఓపెన్ చేసాం ఎక్కడ క్లోజ్ చేసాం అనేది. అటువంటి బ్లాక్స్ ఏమి స్విచ్లో ఉండవు. సో ఇది సింపుల్గా ఉంటుంది. దీని యొక్క సింటాక్స్ అనేది లేకపోతే అండర్స్టాండింగ్ చేసుకుంటా కావచ్చు, స్విచ్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో కేస్ వాల్యూ 2 బ్లాక్ బ్రేక్, కేస్ వాల్యూ 3 బ్లాక్ ఆఫ్ కోడ్ బ్రేక్. సో ఈ బ్రేక్ ఏంటనేది నేను దానికంటే ఒక సపరేట్గా వీడియో చేస్తాను. ఈ వీడియోలో మీకు చెప్తే అర్థం కాదనమాట, బాగా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. సో కుదరదు కాబట్టి దానికంటే ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది ఎందుకు యూజ్ అవుతుంది, అక్కడ ఎందుకు పెడతాం, ఇంకెక్కడ వాడమా అనేది ఆ వీడియోలో కవర్ చేద్దాం. సో ఈ వీడియోలో ప్రస్తుతానికి బ్రేక్ అంటే ఏంటో తెలుసుకొని చాలు. దాన్ని కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, ఇక్కడ సింటాక్స్లో కాదు. సో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్లో ఏం చూసాం, కండిషన్స్ కనుక ట్రూ అయితే కనుక ఆ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ కేసెస్ అనేవి ఎక్కడ ట్రూ అవ్వాలా. సో ఈ కేసెస్ అనేవి ట్రూ అవునప్పుడు డిఫాల్ట్కి వస్తుంది అనమాట. ఇక్కడ డిఫాల్ట్ అంటే ఏంటంటే ఇది ఫాల్స్ అనమాట. సేమ్ దానిలాగే ఇది వచ్చేసి ట్రూ పార్ట్, ఈ డిఫాల్ట్ అనేది ఫాల్స్ పార్ట్. ఇక్కడ డిఫాల్ట్ అనేది ఫాల్స్ పార్ట్ అనే కాదు, ఇంకా వేరే యూజెస్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ట్రూ బ్లాక్ అనే కాదు, నెంబర్ ఆఫ్ వేరియస్ కండిషన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అవుతేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఇది ఏది ట్రూ అవ్వకపోతే కనుక డిఫాల్ట్లోకి వచ్చి డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి డిఫాల్ట్లో ఎందుకు బ్రేక్ రాయలేదు బ్రో అంటే, ఈ డిఫాల్ట్లో అసలు బ్రేక్ వల్ల యూజ్ ఏంటి అంటే, కంపైలర్ కనుక ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయింది అనుకోండి, ఇక్కడ బ్రేసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడతో టర్మినేట్ అయ్యి లాస్ట్కి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ బ్రేసెస్ లేవు కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ అనే కీవర్డ్ వాడాలన్నమాట. ఈ కీవర్డ్ వాడడం వల్ల ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వి కంపైలర్ అనేది బ్రేక్ అవ్వి లాస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. డిఫాల్ట్కి కూడా రాదు, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ టర్మినేట్ చేసి లాస్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది అనమాట, అంటే స్విచ్ బయట ఉన్న స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. సో మనం ఎక్కడ బ్రేక్ అవుతాయి, ఒకవేళ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ ఫాల్స్ అయింది అనుకోండి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ట్రూ అవుతాయి కనుక ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ అవ్వి డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ డిఫాల్ట్కి కానీ నెక్స్ట్ వాల్యూకి కానీ రాదనమాట. ఇక్కడ కనుక సాటిస్ఫై అయితే ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అదే ఎక్కడ బ్రేక్ అవుతే అక్కడ మాత్రమే బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. ఎన్ని కండిషన్స్ కనుక ట్రూ అవ్వకుండా అన్ని కండిషన్స్ చెక్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ ఎక్కడే ట్రూ అవుతే కనుక ఇవన్నీ స్కిప్ చేసేస్తుంది, ఇక్కడ ట్రూ అవుతే కనుక మిగతా స్కిప్ చేస్తుంది అనమాట. సో ఏది ట్రూ అవ్వాలా ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇలాగే బయటికి వెళ్ళాలి. ఒకవేళ మనం బ్రేక్ పెట్టినా ఇలాగే బయటకు వస్తుంది, బ్రేక్ పెట్టకపోయినా ఇలాగే బయటకు వస్తుంది. సో ఇక్కడ బ్రేక్ పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి అనమాట. అది మన ఇష్టం, పెట్టుకోవచ్చు పెట్టకపోవచ్చు.
సో స్విచ్ యొక్క సింటాక్స్ అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ స్విచ్ని అనేది మనం ప్రోగ్రామ్ వేలో రిప్రజెంట్ చేసి చూపిద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మళ్ళీ హ్యాష్ ఇంక్లూడ్. సో ఈ ప్రోగ్రాంలోని CLR SCR వాడుకుందాం అనుకుంటున్నాను కాబట్టి conio.h కూడా వాడుకుంటున్నా. conio.h ఇంట్ మెయిన్. సో మెయిన్ కూడా స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు రాసే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఓవెలా లేకపోతే కాన్సనెంటా అని చూపించేదే ఈ ప్రోగ్రామ్ అనమాట. సో అది ప్రోగ్రామ్ వేలో ఎలా రాసి చూపిస్తాం, అది ఎలా చూపిస్తుంది అనేది ఈ ప్రోగ్రాంలో చూద్దాం. సో మనం ఇచ్చేది క్యారెక్టర్ కాబట్టి, సింగిల్ క్యారెక్టర్ కాబట్టి క్యార్ అనే డేటా టైప్ వాడుకుంటాం. సో క్యార్ CH. సో CH అనే వేరియబుల్ నేను వాడుకున్నా. సో ఫస్ట్ క్యారెక్టర్ ఇనిషియలైజ్గా 0 చేద్దాం ఇనిషియల్గా. సో ఫస్ట్ యూజర్ని అడుగుదాం. printf ఎంటర్ ఎనీ క్యారెక్టర్. సో యూజర్ని అడిగాం. ఇప్పుడు ఆ క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటాకి క్యారెక్టర్ కాబట్టి మనం తీసుకున్న డేటా టైప్ క్యారెక్టర్ కాబట్టి %C వాడుకుంటాం. ఒకవేళ ఇంటీజర్లో తీసుకుంటే %D వాడుకుంటాం. తెలుసు కదా మీకు అలాగా. సో %CH. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ కూడా స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఈ స్విచ్ అనేది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో స్విచ్ అనే కీవర్డ్ మనం వాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలా చూస్తామంటే ఇక్కడ మన సింటాక్స్లో వేరియబుల్ లేదా ఎక్స్ప్రెషన్ అని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్తో పని లేదు, మనకి వేరియబుల్తో పని ఉంది. సో ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తా చూడండి. అవుట్పుట్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని కనపడింది. ఎంటర్ ఎనీ క్యారెక్టర్. సపోజ్ యూజర్ అనేవాడు హెచ్ ఇచ్చాడు. సో హెచ్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఈ CHలోకి ఇప్పుడు హెచ్ వచ్చి స్టోర్ అయిందనమాట. ఇప్పుడు ఈ CHలో ఏముంది, హెచ్ ఉంది. ఇప్పుడు CHలో హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ CH పెట్టుకుందాం. CH పెట్టుకొని స్విచ్ యొక్క బ్లాక్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ కేస్ రాసుకొని కేస్కి మనం రాసే వాల్యూకి ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయా, గ్యాప్తో పాటు ఇక్కడ వాల్యూ అని రాస్తాం కదా. సహజంగా మనం అయితే సెమీకోలన్తో టర్మినేట్ చేస్తాం కదా, కానీ ఎప్పుడు కేస్కి వచ్చేపాటికి ఇక్కడ కాలన్తోనే టర్మినేట్ చేయాలి. మీరు సెమీకోలన్ పెడితే ఖచ్చితంగా కంపైలర్ అనేది మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ సెమీకోలన్ కాకుండా ఖచ్చితంగా కాలన్ అయితే పెట్టాలి. బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ దగ్గర మాత్రం సెమీకోలన్ పెట్టుకోవచ్చు, లేదా బ్రేక్ దగ్గర సెమీకోలన్ పెట్టుకోవచ్చు. సో అర్థమైందని అనుకుంటున్నా. కాలనే పెట్టాలన్నమాట, ఇంకేది అక్కడ పెడతానికి ఛాన్స్ లేదు, కాలనే పెట్టాలి. ఫస్ట్ కేస్ చెక్ చేస్తాం. సహజంగా ఓవెల్స్ అంటే ఏమని అంటాం, AEIOU అని అంటాం. కానీ ఇవి స్మాల్ లెటర్స్. మనకి కావాల్సినవి యూజర్ అనేవాడు స్మాల్ లైన్ ఇస్తాడని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మనకి క్యాపిటల్లో కూడా తీసుకోవాలి. క్యాపిటల్లో కూడా AEIOU ఉంటాయి. సో వాటి యొక్క డిఫరెంట్ యాస్కీస్ ఉంటాయి. డిఫరెంట్ యాస్కీ అంటే ఏంటంటే దానికంటే ఒక డిఫరెంట్ వాల్యూ ఉంటుంది అనమాట కంప్యూటర్లో. సో దీనికి ఒక యాస్కీ సపోజ్ 539 ఉందనుకోండి. సపోజ్ వాల్యూ ఇస్తుంది అనమాట, నాకు కూడా తెలీదు, జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నా. దీనికి 540 ఉండొచ్చు, దీనికి 530 ఉంటే దీనికి 540 ఉంటుంది. ఇలా డిఫరెంట్ వాల్యూస్ వల్ల డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో సపోజ్ యూజర్ అనేవాడు స్మాల్ ఇచ్చాడనుకో, నేను ఇక్కడ కేసెస్లో స్మాల్ క్యాపిటల్ AEIO రాసి యూజర్ అనేవాడు స్మాల్లో ఇస్తే కనుక నాకు అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. సో మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ కాన్సనెంట్ అని చూపిస్తుంది. సహజంగా ఏ అంటే రాస్తే మనకి ఏం చూపించాలి, అది ఓవెల్ అని చూపించాలి, కానీ ఓవెల్ అని చూపించదు, కాన్సనెంట్ అని చూపిస్తుంది. సో మనం అక్కడ రెండు వాడదాం. అలా ఎలా వాడదామంటే సింగిల్ క్యారెక్టర్ కాబట్టి ఇలా అయితే చూపించాలి. సో కాలన్తో టర్మినేట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కేస్ క్యాపిటల్ A కూడా చూపించాలి కదా. సో క్యాపిటల్ A. ఇప్పుడు ఇది కేసెస్ విధంగా. సహజంగా ఇప్పుడు నార్మల్గా చెప్తాను మీకు, ఇలా కాదులేండి. ఈ కేసెస్ తర్వాత ఇక్కడ మనం printf మనకు ఏం రాయొచ్చు, ద క్యారెక్టర్ ఈజ్ ఓవెల్ అని రాస్తాం. కానీ ఇక్కడ ఏది ట్రూ అయినా సరే మనకు ఓవెలే కదా. అంటే A కానీ E కానీ I కానీ O కానీ U కానీ ఇది ఏది ట్రూ అయినా సరే అది మనకి ద క్యారెక్టర్ ఈజ్ ఓవెల్ అనే చూపించాలి. సో విడివిడిగా ఎందుకు రాయడం, అలా కేస్కి విడివిడిగా రాయాలి అంటే ద క్యారెక్టర్ ఈజ్ ఓవెల్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. కానీ అలాగా స్పేస్ కాంప్లెక్సిటీ మనం మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది మనం తక్కువ లైన్స్లోనే రాయడం నేర్చుకోవాలన్నమాట. సో ఈ 5 మనం ఒకే దాంట్లో రాద్దాం. అంటే ఎలాగంటే ఇలాగే సేమ్ కేసెస్లోని ఇలా పెట్టేయడమే. AE మళ్ళీ కేస్ క్యాపిటల్ E ఇలాగ AEIO మొత్తం రాసుకుని వెళ్ళిపోదాం. సో కేస్ I
మళ్ళీ కేస్ క్యాపిటల్ ఐ, కేస్ ఓ, కేస్ క్యాపిటల్ ఓ, కేస్ యు, సో కేస్ క్యాపిటల్ యు. సో ఇలాగైతే అన్నీ ఒకేసారి రాసాం కాబట్టి ఇప్పుడు ఒకేసారి ప్రింట్ఎఫ్ రాద్దాం. ప్రింట్ఎఫ్ ది క్యారెక్టర్ %C. %C అంటే ఏంటి, ఇక్కడ మనకు CH కదా. సో ఇక్కడ నేను వాడుకుంటున్నా ఆ క్యారెక్టర్ కూడా ఏంటో చూపించాలనుకుంటున్నా. సో ద క్యారెక్టర్ %C ఈజ్ ఓవెల్ అని చూపిస్తాం. ఇక్కడ %C అని చెప్తే సరిపోదు. ఆ %C అనేది ఏం వాల్యూ అని కూడా చెప్పాలిగా. సో ఆ %C ఏం వాల్యూ, CHలో ఉన్న వాల్యూ. సో CH అనేది కూడా ఇక్కడ రాయాలి. సో ఇక్కడతో కేస్ అనేది అయిపోయినట్టే. ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది బ్రేక్ చేయాలి. సో టర్మినేట్ చేస్తాం అనమాట. సో బ్రేక్తో టర్మినేట్ చేసి డిఫాల్ట్ రాద్దాం. సో అక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. సో ఇప్పుడు డిఫాల్ట్ రాద్దాం. డిఫాల్ట్ ఏంటి, ఇక్కడ మనం ఓవెల్ అని చూపించాం. సో ఇప్పుడు మనకి డిఫాల్ట్ ఏంటి, కాన్సనెంటే కదా మిగిలింది మనకి. సో ద క్యారెక్టర్ %C ఈజ్ కాన్సనెంట్. సో కాన్సనెంట్ అని చూపిస్తాం. ఈ %C ఏంటి ఇప్పుడు మనకి CH కదా. సో CH. సో డిఫాల్ట్ క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేస్తాం. సో మెయిన్ కూడా క్లోజ్ చేయాలి. సో మెయిన్ కూడా క్లోజ్ చేస్తాం. సారీ, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా బ్లాక్స్ ఉండవని. సో డిఫాల్ట్ కూడా బ్లాక్స్ ఉండవు. సో మెయిన్ క్లోజ్ స్విచ్ క్లోజ్ చేసి డైరెక్ట్ మెయిన్ క్లోజ్ చేసేస్తాం. సో ఇంటి పెట్టాను కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ రిటర్న్ 0 చేసుకుంటాం. సో ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు కోడ్ ఇలా అయితే ఓవెలా కాన్సనెంట్ అని కనుక్కుంటాక రాస్తాం. సో ఇప్పుడు ఓవెలా అని కాన్సనెంట్ చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు హెచ్ ఇచ్చాడు కదా యూజరు. సో ఇలా చెక్ చేసుకుంటే వెళ్తుంది. సో AEIOU స్మాల్లో చెక్ చేసింది, క్యాపిటల్లో చెక్ చేసింది. హెచ్ అనేది ఇక్కడ ఎక్కడా మ్యాచ్ అవ్వాలా. సో ఇక్కడ ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి హెచ్ అనేది ఓవెల్ కాదు. సో ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. ఇంక మిగిలింది ఏంటి, డిఫాల్ట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏం చూపిస్తుంది, ద క్యారెక్టర్ %C ఏం వాల్యూ, CHలో ఉన్న వాల్యూ. CHలో ఏముంది, హెచ్ ఉంది. సో ద క్యారెక్టర్ H ఈజ్ కాన్సోనెంట్ అయితే చూపిస్తుంది. సపోజ్ యూజర్ అనేవాడు ఇక్కడ హెచ్ కాకుండా ఓ ఇచ్చాడు, క్యాపిటల్ ఓ ఇచ్చాడు. సో ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. AEIOU మొత్తం చెక్ చేస్తుంది. ఇక్కడ ఓ దగ్గర మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఓ దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చేసి, సో ఓ దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చేసి ద క్యారెక్టర్ %C అంటే ద క్యారెక్టర్ %Cలో ఉన్న వాల్యూ ఏంటి, ఓ ఈజ్ ఓవెల్ అని చూపిస్తుంది. ఇంక ఇది చూపిస్తుంది అనమాట. సో ఇలాగైతే స్విచ్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట మనకి. సో అర్థమైందని అనుకుంటున్నా. స్విచ్ యొక్క సింటాక్స్ ప్రోగ్రామ్ మీకు నేను చెప్తే అర్థం కాదనమాట. మీ అంతటా మీరు మీ ఓన్ హ్యాండ్తో మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు అనమాట, అన్న ప్రోగ్రామ్ ఎలా రాయాలి చెప్పండి అని చెప్పి. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీకు ఎలా నేర్చుకోవాలి ఎలా రాయాలని నేర్పిస్తున్నాను నేను. సో మీరు ఇలా రాస్తే ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఒకవేళ ప్రోగ్రామ్ నేర్చుకోవాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోండి. మీరు బట్టి పడడం కాదనమాట. ప్రోగ్రామ్ని అర్థం చేసుకొని అది ఎలా నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్కి నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని ఏంటో మీరు క్రాక్ చేసి ఎలా రాయాలనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా అర్థం చేసుకుంటే కనుక ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను కాబట్టి నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఈ కండిషన్ బేస్డ్ మీద కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ అనే ఇంకో కండిషన్ స్టేట్మెంట్స్ సంబంధించింది ఒకటి ఉంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే దానికి సపరేట్ వీడియో ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ నా వీడియోలో ఆపరేటర్స్లో కండిషనల్ ఆపరేటర్ అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే కనుక కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టూ అలాగే ఉంటుంది అనమాట. సో చేంజ్ ఏమి ఉండదు. సో అలాగే ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూస్తే సరిపోతుంది. సో ఆ వీడియో చెక్అవుట్ చేయండి. కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు.